అందరికి ఎవరండి బాగున్నారా? మీరు చాలా బాగున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పాటు 6:30 మధ్యలో అవుతా ఉందిలేండి. ఇప్పుడు దాకా డిమార్ట్లో షాపింగ్ చేసేసి 500తో షాపింగ్ చేద్దామని కూడా తీరా చూడకపోతే 2500 షాపింగ్ ఏందండి. ఎవరైనా షాపింగ్ చేసిన తర్వాత మీకు సరుకులను చూపిస్తారు, కానీ మనం షాపింగ్ చేయకముందే మీకు మేము డిమార్ట్లో చేసిన షాపింగ్ సరుకులు ఏంటి ప్రతిదీ మొత్తం చూపిస్తాను అనమాట. మా సుహాసిని ఫస్ట్ టైం ఎక్కడ పోయినా సుహాసిని తీసుకుని వెళ్తాను. అలాంటిది ఫస్ట్ టైం అండి సుహాసిని షాపింగ్కి తీసుకెళ్లకుండా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లాలన్నా ఆడపిల్లని తీసుకెళ్తాం ఖచ్చితంగా. అలాంటిది సుహాసిని నిద్రపోవడంతో ఆమెని ఇక్కడ మా నాన్న వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మేమైతే వెళ్ళామన్నమాట. సాహస్ బాబు, నేను, సుహాస్, రాజకుమార్ అయితే ఇప్పుడే వచ్చింది. ఈరోజు పనికి వెళ్ళలేదండి డుమ్మా, ఎందుకంటే ఇంకా మెటీరియల్ అయిపోయి పైన ఈరోజు ఆటోమేటిక్గా వాళ్ళే లీవ్ ఇచ్చారన్నమాట. సరేనా, ఇంకా ఈ విషయం పక్కన పెట్టేసి డిమార్ట్లో చేసిన షాపింగ్ సరుకులు ఏంటి చూద్దాము. 500తో పోయేది రాజకుమారి 1100 చేసిందంటే, రెండోసారి బుద్ధుంటే రాజకుమారిని తీసిపోకుండా మనమే ప్రత్యేకంగా వెళ్ళి మనకి ఇంట్లో కావాల్సిన సరుకులు మనమే, అంటే సేవింగ్స్లో మనకు తెలుసు కాబట్టి బాగా మనమే రాసుకొని పోయి కిరాణా షాప్లో తెచ్చుకోవడం మేలని ఈరోజు నాకు అనిపించింది అన్నమాట. అంత ఓవర్ డోస్ అయింది అన్నమాట. ఎందుకంటే మనం డీమార్ట్కి వెళ్ళామంటే రాజకుమారి ఒక వస్తువుతో పోదండి, దగ్గరగా 100 వస్తువులు 10 వస్తువుల దాకా తీసుకొని ఉంటే వదిలిపెట్టదు. ఏం రాజు నీ గురించి అది మాట్లాడుతుంది. అవి మొత్తం తిరిగి షాపింగ్ చేసి 1500 దాకా చేసి ఇంత ఖర్చు పెడితే అయినప్పటికీ మొహం 4 పెట్టిందండి. కేవలం 10 రూపాయలు గాజులు కొని పెట్టలేనని నన్ను నా మీద తగాద ఆడితే నా మీద అబ్బండాలు వేస్తుంది. ఆ సంగతి నాకు తెలుసు అండి. ప్రతిసారి రాజకుమార్ ఏం చేసిందంటే ఆ గాజులు మామూలుగా వేసుకుంటా ఉంటది, ఆ గాజులు మొత్తం ఏమో బొట్టోడికి ఇస్తూ ఉంటది. ఆ బొట్టోడికి తీసి ఇచ్చినప్పుడల్లా ఇదేనికి అనుకుంటున్నారు, ఆడుకోవడానికి ఇస్తే అయ్యేమో వాడేమో విసిరేస్తాడు, అటు ఇసిరేసి మొత్తం పగలు కొడతా ఉంటాడు. సరేలే పానీలు అని చెప్పేసి ఈ రోజు అని తీసుకుందాం అని చెప్పేసి తాడేపల్లి వెళ్తే అక్కడ తీరా చూడపోతే డిమార్ట్లో షాపింగ్ మొత్తం చేసిన బ్యాంగిల్స్ దొరకలేదండి. మామూలుగా ఇక్కడ తీసుకుందామంటే అలాంటప్పుడు మనం ఏం చేయగలుగుతాము? ఏ రాజీ, ఇంతకు రాజీ అంత అడవుడు చేస్తున్నావు? పిల్లలు ఒక అటు పక్క వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు నాకెళ్ళి తీసుకుని మాట్లాడచ్చు కదా. ఏం కావాలా వాళ్ళు తినేది తెచ్చుకున్నారండి, తినేది తెచ్చుకొని ఇదిగోండి. బాగుంది రాజకుమార్ అంట్లు పీసులు అంది ఇవి, ఎందుకంటే మొత్తం 4 కలిపి ఉదాహరణలు వచ్చినాయిలే. అదే మ్యాటర్. అయితే ఇంకా రాజకుమార్ బ్యాంగిల్స్ తీసుకుందాం అంటే షాప్ తీసుకోలేకపోయామాట. నెక్స్ట్ బిజినెస్ పోతే మాత్రం బ్యాంగిల్స్తో పాటు పెద్ద షాపింగ్ చేసిద్దండి. మీకు నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను. ఏంటి 500 వస్తువు అని చెప్పేసి మరి ఇన్ని తీసుకున్నాం. మరి ఏం దగ్గర 1500 మరి తెక్కులు అన్నా ఖర్చు పెట్టి. మేమ మరి ఇంత ఖర్చు పెట్టిస్తే 10 రూపాయలు కొనలేదన్న నడుతుందిరా. మరి నీ 1500 ఖర్చు పెట్టావు, ఎట్టిపోయావు? 10 రూపాయలు గాజులు కొని పెట్టాలని తీసేస్తే ఎవరికి ఏ భర్తకైనా కోపం రాదా? కోపం వస్తే నన్ను దనిద్దా? అయ్యో వాళ్ళ అమ్మ మీద ప్రేమ మళ్ళీ నాకు సుహాసిని నాకుమా నేను తీసుకోలేదు, షాపులు లేక తీసుకోలేదు అంతే తప్ప నన్ను అలాగా చిన్నగా చేయొద్దు. చిన్నత్వంగా తీసేసినట్టు అంటే పులేహారులో కరేపాకు తీసేసినట్టు తీసేయద్దు. మరి ఇన్ని చేసి ఇంత ఖర్చు పెడితే మొహం నల్ల పెడితే నా మనసు జరగదా? చెప్పండి అండి. వారం అంతా కష్టపడి శాలరీ రాగానే చేతికి వచ్చి సరుకులు తీసుకొచ్చి చేసి ఇంట్లో భార్యకి ఇస్తేనే కదా నాకు ఆనందం. తను ఆనందం అంటే భార్య ఆనందపడితే ఆటోమేటిక్గా భర్త కూడా ఆనందపడతాడు. అలాంటిది రాజకుమారే నా మీద అబండాలు వేసి తగాదాలు ఆడితే ఎట్ట కుదిరిద్ది? వాడిని ఇటు కూర్చోబెట్టు, బుట్టరా ఆయన్ని. అవునా? అవును నిజంగా. సరే అండి, డిమార్ట్ చేసిన షాపింగ్ చూద్దాం మరి. రాజీ త్వరగా చెప్పేస్తావా? ఏంటి దేనికి? కర్రీయా? ఓకేనండి. ఇంకా పిల్లల్ని అయితే సరి చేసి వీళ్ళిద్దరినేమో చెల్లిని అన్నని పక్కన కూర్చోబెట్టి తమ్ముడిని మాత్రం చివరిని పెట్టామన్నమాట.
ఆయన ఆట ఆడుకుంటూ ఉంటాడు అని. అయ్యగారి కోసం తీసుకున్న వస్తువులు చూపిస్తాం ముందు. ముఖ్యంగా చిన్న అయ్యగారి కోసమే పోయింది. చిన్న రాయుడు చిట్టి రాయుడు రొయ్యల రాయుడా? ఇదిగో 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 రాజీ త్వర చెప్పమా. పన్నీరు ఓకే, పాలక్ పన్నీరు. రాజు ఇప్పుడు కర్రీ చేయబోతుందండి. నెక్స్ట్ వీడియోలో నాని రాజు విలేజ్ లాక్స్ వస్తుంది కుకింగ్. చూడండి రాజకుమారి చండాలం చేసిద్దో లేదా బాగా చేసిద్దో చూద్దాము. నాకేదో వాంతి వచ్చింది అనిపిస్తుంది. ఓకే ఇవ్వండి, 2 చూసుకున్నాం, 2 రకాలు ఎలా ఉంటుంది చూడాలి మరి. నెక్స్ట్ వీడియో చూడండి వాటి గురించి. బ్రష్లు మాత్రం 18 రూపాయలు అనుకున్నా కానీ చివరికి మాకు డిస్కౌంట్లో 10 రూపాయలు దొరికి 20 రూపాయలకి వచ్చేసినాయి. త్వరగా నెక్స్ట్ పౌండ్స్. ఆయనకి ఎప్పుడు ఉదయం సాయంత్రం ముఖ్యంగా ఉగ్గులో పెట్టడానికి. ఎంతవరకు అయిపోయినాయి? పౌండ్స్ పౌడర్ దగ్గరకు వచ్చింది. తర్వాత ఈ నెయ్యి డబ్బా వచ్చేసి ఉగ్గులో పెట్టడానికి, అప్పుడప్పుడు ముద్దపప్పులో కొంచెం లైట్ గా కారం వేసి ఏమన్నా ఫ్రై గానీ అలాంటి వాటిలో పెట్టడానికి. సూపర్. ఈ నెయ్యి పెడుతుంటే ఏంటంటే కొంచెం బాగా తింటా ఉంటారు. వాడు తీపి పెట్టి సరిగ్గా నవ్వుతున్నాడు పసపస. మట్లోకి వెళ్ళి చిన్న రవ్వట్లు ఏరుకుంది. అందుకని తెచ్చావా? సరే తీపి తక్కువ ఉందిలే కానీ. సుహాస్ ఇదిగో సాహస్ పెద్దోడు అలిగిండు. ఇగో నీకోసం ఇగో ప్యాకెట్ ఏమో తీసుకో, ఇక్కడ పెడుతున్నా. వద్దపోతా మా అనుకో. రాజకుమారి బాగా తెలుసు. చెప్పు నెక్స్ట్. ఇది వచ్చేసి రాగిపిండి. పిల్లలకి ఉదయం సాయంత్రం అవి వేస్ట్ చేయడానికి రండి తీసుకొచ్చింది. రాగి జావ అందుకని చెప్పేసి రాగి జావ పిండి అయితే తీసుకున్నాను. ఓకే రాగి పిండి తొందరగా చెప్పాలా, ఇంకా నువ్వు లేట్ లేదు. బెల్లం ఇవి వచ్చేసి సోహాస్ కు సంబంధించినవి అండి. మొత్తం సాధ్యం అవుతూ ఉంటాను వినండి. పచ్చ పెసలండి, పల్లీలు, మైసూర్ కందిపప్పు. మైసూర్ కందిపప్పు, వైకల్ కందిపప్పు, గుంటూరు కందిపప్పు లేదా? ఇవి విజయవాడ కందిపప్పు. ఇవి మా కందిపప్పు. అది 2 రకాల కందిపప్పులు ఎందుకు తీసుకున్నావు రాజీ? అబ్బాయికి ఉగ్గులోకి. ఓరు బాబోయ్, వాడు మొత్తం 100 గ్రాములు పెట్టాలని 10 వీడియోలో చూసా. ఏ పెడితే బలంగా ఉండిద్ది, తెలివితే అట్లా ఉండిద్ది అని చెప్పి. సరే కానీ ఇవి వచ్చేసి మినువులు, పొట్లేని మినువులు. మనీ కూడా ఉన్నాయి కానీ వాటిలో కావాలని తీసుకుందాలే, ఉగ్గులో కావాలని. సాస్ బాబు పక్కన పెడుతున్నాడు. సాస్ బాబు బ్యాడ్ బాయ్. కామెంట్ చేయండి సాస్ బాబు బ్యాడ్ బాయ్ అని. గుడ్ బాయ్ చేయకూడదు నాన్న, తప్పు. బ్యాడ్ బాయ్ మరి నువ్వు? బ్యాడ్ బాయ్ అనా? నువ్వు ఆపు. ఆపే సరే గుడ్ బాయ్ మరి. వాడు ఏం చేయలేము కానీ సాయంత్రం పూట మన కరెక్ట్ రాజీ వాడిని చూపిట్లా. నేను నీ కొడుకు పొగరు చూపిస్తాను, నీకు ఎంత ఉందో నీ కొడుకు అంత ఉందని. నువ్వు తిను మమ్మీ, నువ్వు కాజీ. పారాషూట్ చెట్టు ఆడదు మళ్ళీ. పారాషూట్ పిస్తా పప్పు, కాజు అంటే జీడిపప్పు. ఓకే నావు కాక రాజు, నాకు భయం వేస్తుంది. చికెన్ కాజు బిర్యానీ చేస్తా. ఓకే సూపర్ చేసిద్దాం అనుకుంటా రేపు. చాలా తీసుకో. ఇప్పుడు చూడండి వాళ్ళ అమ్మలాగా తిండి పిచ్చి. బాదం పప్పులు 2 ప్యాకెట్లు తీసుకున్నాం. వచ్చేసి పాప్కార్న్. ఇష్టం. అవును వాళ్ళ అయ్యాలు ఎప్పుడు తింటా ఉండిద్ది, తగదాడుతూ ఉండిద్ది. నిజమే ఆ మాట కూడా. కూర మిరగాలండి మాకు. అది వరకు అసలు కూర మిరగాలు తినడమే అలవాట్లేదు. మా మహేంద్ర దేవుని అలవాటు చేశారు. ఊరు రుచి తినేవాడు మా వాడు మహేంద్ర. అందుకే నాకు కుదరదని చెప్పేసి చేసుకొని తిన్నాడే తప్ప మాకు కూర మిరగా కూడా వేయలేదండి. అంటే ఎక్కువ పప్పుచారులో గొట్టాలు, అప్పడాలు అవి ఫ్రై చేసుకుంటాడు. కొత్తగా అయిందంటే ఊరు మిరగాలు తీసుకొచ్చుకుంటే మాకు కూడా తినాలనిపించింది. కానీ రాజు పన్నీర్ కర్రీ ఆకలి అవుతుంది, ఆకలి దంచేస్తుంది. నెక్స్ట్ కర్నూలు వాటిలో అదే కర్నూలు, నెల్లూరు, విజయ పల్లీలు, వేరుశనగ నూనె. తర్వాత కిస్మిస్లు రాజకుమారి కోసం. నీకే కయ్యి అరగకండ్రా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కూరగాయలు తీసుకున్నాం. ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు నాకు అంగన్వాడీ బడిలో వండి పెట్టారు.
పాలకూర పప్పు, ఇది పాలకూర కాదు, బచ్చల కూర. బచ్చల కూర పప్పు ఓకే. పప్పు చేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకని చెప్పేసి తీసుకున్నాను. తర్వాత దాని టైంలో పెట్టుకో. తోటకూర, బీరకాయ, టమాటా, పచ్చిమిరపకాయ. కానీ రాజే చాలా లెంతీ అయిపోయింది. నీ షాపింగ్ వీడియో చూపిద్దాం అనుకుంటే ఈ సరుకులు చూపించడం సరిపోయింది. త్వరగా పన్నీర్ కూర చేయ మరి. సరే బాబా, ఓకేనా? సరేనండి. తొందరగా అయితే నెక్స్ట్ వీడియోలో పన్నీర్ కర్రీ అసలు గ్యాప్ కూరలో పెడితే వండితే ఎలా ఉంటుంది అని చెప్పి ఫస్ట్ టైం చేయడం కూడా ఎప్పుడు చేయలేదు. బావకు నచ్చే విధంగా అయితే పన్నీర్ కర్రీ కూడా చేస్తాను. ఈ వీడియో ఎలా ఉందని చెప్పేసి కమెంట్ చేయండి. పిల్లలతో గోల ఉందని మాత్రం అనుకోవద్దు. చమ్మే చేయండి కదా, సబ్స్క్రైబ్ చేయండి. సుహాసిని అటు కూర్చోపండ్రా తమ్మలేనికి. అడు కూర్చోపమ్మా. లే మమ్మీ అడు కూర్చో, సరుకులకి వెళ్ళి కూర్చో. సాహసు నువ్వు కూడా బొడ్డను కూరగాయల మీద కూర్చోబెట్టండి. మధ్యలో కూర్చోబెట్టుకోండి, లేదా ఇటు ముందు కూర్చోబెట్టి ఇక్కడ సాపు కాడ మధ్యలో కూర్చోబెట్టావే చిట్టి రాయుడు. ఇటు కూర్చోండి రా సుహాసిని. ఇదిగో ఆకుకూరలు, తోటకూరలు, సరువులు కనబడతలా. అరే ఎట్రా సుహాసిని ఒకటి, సాహసబాబు ఒకటి. రాజీ ఆకుకూరలు పట్టుకోండి రా. సుహాసిని పట్టుకో మమ్మీ, పట్టుకో. నువ్వు కూడా సుహాసిని దా తీసుకో. అట్ని ఇటు నీళ్ళు పెట్టు. ఆకుకూరలు పట్టుకో పెద్ద. ఫోటో 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 స్టిల్ స్టిల్. ఇటు 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 సుహాస్. సరేనండి, ఇంకా ఎంత బాగుంది కానీ ఏం లేదు. ఏంది అవి మొత్తం కలిపి మొత్తం 500 దాకా అయినాయండి. ఇంకా రాజకుమారికి టైం లేదండి. సుహాస్ కి అంటే ముగ్గు చేయడానికి అవి ఒక 5-6 గంటలన్నా ఎండాలి. కడిగి ఆరబోసిన తర్వాత పెద్ద ప్రాసెస్ ఉంది దాని గురించి కదా. రేపు ఉదయం మొదలు పెట్టుకొని సాయంత్రం లోపు నా కొడుకు అయితే ఒగ్గు పెట్టాలని చెప్పేసి చిన్న ఆశ. వాము, జీలకర్ర అవి కూడా వేస్తారు. అవి కూడా ఇంట్లోనే ఉన్నాయి. ప్రాసెస్ మొత్తం నెక్స్ట్ వీడియోలో వచ్చింది చూడండి. మళ్ళీ బ్యాడ్ బాయ్, గుడ్ బై. గుడ్ బై నువ్వు. సాహస్ బాబు స్కూల్ కూడా మాట్లాడానండి ఇక్కడే దగ్గరలో. స్కూల్ పేరు ఏదో ఉంది, జాయిన్ చేశాను కూడా. నెలకి 1400, ఆటో ఛార్జ్ ఏమో 600, మొత్తం కలిపి 2000 నెలకి. అయ్యగారిని జాయిన్ చేయడమే మాకు అదొక ఆనందం అన్నమాట. ఇంత పని చేస్తుంది, ఇంత సేకరి చేస్తుంది పిల్లల్ని చదివించుకోవడానికే. ఇది నా ముఖ్య ఉద్దేశం, పిల్లల్ని మంచి లైఫ్ ఇవ్వాలని. నేను ఎంత కష్టపడైనా, ఎంత చివరికి ఏదైనా కూలి నాలు చేసైనా ముగ్గురు పిల్లలకి ఏం తక్కువ కాకుండా, మాలాగా సేకరి చేయకుండా, మాలాగా ఇలాంటి వీడియోలు కూడా కాకుండా మంచి స్థాయిలో వాళ్ళు ఉండి వాళ్ళు నిలబడేటట్టుగా చేయాలని చెప్పేసి చిన్న మా ఉద్దేశం అన్నమాట. అది దేవుడు చేతుల్లో ఉంది. అలానే దేవుడి చేతుల్లో వదిలిపెట్టి మనం అంటే గాల్లో దీపం పెట్టి దేవుడు అనుకుంటే అయ్యేది కాదు. ఆయన్ని నమ్ముకోవాలి. ఆయన పని చేసేది ఆయన చేస్తాడు, మనం చేసేది కూడా మనం కూడా చేయాలి. అప్పుడే పిల్లల్ని మంచి భవిష్యత్తు తీయగలుగుతాము. ఎందుకంటే నేను బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలనుకుని నేనే చాలా ఆశపడ్డాను. మా నాన్న వాళ్ళు మధ్యరికం తెలుసు కంటే మధ్య తరగతులు ఎలాగ ఉంటారో వాటి వల్ల నేను ఆగిపోయి నా కళలన్నీ అడియాసలు చేసుకొని చివరికి ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు నా భార్యని నా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నట్టు రాజకుమారి అని బాధపడిద్ది అని చెప్పేసి నా ఆలోచన. మనం పడ్డా బాధలు పడకూడదని చెప్పేసి ఇంకా పిల్లల్ని చదివి ఒక్కోసారి అనిపించిందండి. ఇప్పటి నుంచి కొంచెం డబ్బులు పూర్వకంగా వెనకేసుకోవాలంటే వెనకేసుకోలేము. ఏదన్నా గోల్డ్ అలాంటివి తీసుకొని వెనకేయాలి బావా అని చెప్పేసి మా ఆయన రాజీ పంతం వల్లే ఇంత గోల్డ్ తీసుకోగలిగాము, 1,20,000 దాకా. ఇంకా ముందు రోజుల్లో గోల్డ్ తీసుకోపోతున్నాము. దాని గురించి ఒక 6 monthsలో మీకు అప్డేట్ చెబుతాను, సరేనా? ఈ వీడియో ఎలాగని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి. మేము మాత్రం నేనైతే సబ్స్క్రైబ్ చేయండి అని అంటున్నాడు. డిమార్ట్ షాపింగ్ అయితే నెక్స్ట్ వీడియో చూపిస్తానండి. రాజకుమార్ వాయిస్ ఓవర్ ఇస్తా చెప్పాలి. అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. నేనైతే టక్టకమని చెప్పే కానీ అది చాలా కొంచెం లేట్ ప్రాసెస్ అయితే, సరేనా? మరోసారి రాజకుమారికి సారీ చెబుతున్నాను.
ఫీల్ అయ్యేమో. నేనెందుకు ఫీల్ అవుతా? కళ్ళే ఉంటే ఆనంద బాష్పాలు వస్తున్నాయి ఇక. మీ కొడుకు మాట్లాడేసరికి అవి అయిపోయినాయి. అరే పప్పులు నాకురా. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? నేను సుహాసిని ఎవరు ఇష్టం మమ్మీ నీకు? అమ్మ ఇష్టం నాన్న ఇష్టమా? ఎవరి ఇష్టం? తినే ఇష్టం. నాకు నాన్న ఇష్టం అంటే. నీకు అందరూ ఇష్టం. మీరంటే చాలా ఇష్టం. సుహాస్ అంటే మీ అందరూ చాలా ఇష్టం. కాబట్టి మీరు ఒక లైక్ కొట్టి కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒకసారి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. కుకింగ్స్ ఉన్నాయి, ప్రాంక్స్ ఉన్నాయి, అలానే డైలీ వ్లాగ్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్, బాధలు, సంతోషాలు అన్నీ కలిపిన మా ఛానల్ అన్నమాట ఇది. ఒకసారి చూసి విజిట్ చేసి మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను మనసారి కోరుకుంటూ మీ అందరికీ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయని చెప్పు సాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సుహాస్ నువ్వు చెప్పు మమ్మీ. మా అమ్మాయి హెయిర్ స్టైల్ కొంత ఒక హెయిర్ స్టైల్ గురించి చెప్పడం మర్చిపోయానా చెప్పు. ఇంటికి తెప్పిస్తాము రేపు. ఈ సెప్టెంబర్ కదా ఇది, ఆగస్ట్ సెప్టెంబర్ 10వ తారీఖు మా గుండెడికి అయితే 9వ నెల వచ్చింది. 9వ నెల వస్తే ఈ గుండు బాబుకి ఈ చక్కని తల్లికి పుట్టెంటికలు తెప్పిస్తున్నా. మీరందరూ ఆహ్వానితులే. గుణదల్లో విజయవాడలో సెలబ్రేషన్ మాత్రం చాలా బాగా జరగబోతుంది మనకున్నంతలో. సరేనా? బాయ్ బాయ్.